ప్రియమైన వారలారా, మరి ఒక హైందవ సహోదరుడు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానాలు చెబుతూ వస్తున్నాను. ఇది 3వ వీడియో. ఇందులో ముఖ్యంగా వాళ్ళు ఏవైతే బైబిల్లో ఉన్న తప్పులు లేదా దేవుడు చేయించాడు అంటే గతంలో కూడా ఇలాంటి ప్రశ్నలు నన్ను అడిగారు. దేవుడే చేయించాడు, బైబిల్లో ఉన్న బూతులు అనే ఉద్దేశంతో ఏవైతే వాక్యాలు నాకు పెట్టారో, మరి ఆ వాక్యాలు అనేది మనుషులు చేసిన తప్పులను దేవుడు గ్రంథంలో రాయించాడా, లేక ఆ తప్పులు చేయమని దేవుడే చెప్పాడా, లేక దేవుడే చేశాడా అనే దాన్ని మనం పరిశీలన చేస్తాం. మరి ఈ యొక్క వీడియోలో లోతు, అబ్రహాం తమ్ముడైనటువంటి లోతు తన కూతుర్లతో లేదా కూతుర్లో తన తండ్రి అయినటువంటి లోతుతో చేసినటువంటి ఒక పాపపు పని గురించి, తప్పు ఎవరిది, దేవుందా మనుషులదా అనేది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళు అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లాగా వీళ్ళకి గైడెన్స్ ఇచ్చి పలానా వచనాల దగ్గర బైబిల్లో బూతులు ఉన్నాయి, ఇది ఇట్లాంటి నీచమైన బైబిల్ని వాళ్ళు పాటిస్తున్నారు అని ఒక అపోహ తీసుకొస్తున్నారు. వాళ్ళు ఆ అధ్యాయము, అసలు లోతు చరిత్ర, అబ్రహాం చరిత్ర వాళ్ళు పూర్తిగా చదివి ఈ నిర్ణయానికి వచ్చారా, లేకపోతే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఓన్లీ ఈ వాక్యాల్ని మాత్రమే పట్టుకొని దీని భూత పురాణం అని వాళ్ళే చెడు ప్రచారాలు చేస్తున్నారా, దేవుడికే తెలియాలి. అయితే వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనలు బట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకు కావాల్సింది ఇది భూత పురాణంగా చిత్రీకరించడం అని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు దానికి నేను సమాధానం ఇస్తున్నాను. మరి అది దేవుడు చేసిన తప్ప లేదా మానవులు చేసిన తప్ప, దేవుడు రాయించాడా లేక దేవుడే తప్పు చేశాడా అనేది పరిశీలన చేద్దాం. మరి ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఆ సహోదరుడు నాకు ఇచ్చినటువంటి రెఫరెన్స్ చూడండి. ఆ విధంగా లోతు ఇద్దరు కూతుర్లు తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు. చూడండి, ఈ ఒక్క వచనాన్ని చూపించి ఆ సహోదరుడు నాకు క్లెయిమ్ చేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, చూడండి, తండ్రి కూతుల సంసారం ఇది భూత పురాణం. ఇక్కడ ఆ విధంగా అనేటువంటి విషయం అక్కడ కనిపిస్తోంది స్పష్టంగా. ఆ విధంగా అంటే ఏ విధంగా ఈ యొక్క పాపం జరిగింది, అసలు ఎవరిది తప్పు, ఈ తప్పుకి దేవునికి ఏమైనా సంబంధం ఉందా అనే దాన్ని ఏమైనా పరిశీలించారా అని అంటే వాళ్ళ ఒక్క వచనం చూపిస్తారు అంతే. ఆ వచనం పైన అసలు ఏం జరిగింది వాళ్ళకి అక్కర్లా. ఇది లోకపు తీరు. ఇప్పుడు దాని గురించి వివరణ చూద్దాం. ఎక్కడి నుంచి అంటే లోతు అతని కుమార్తెలు, హెడ్డింగ్ కూడా నీట్గా స్పష్టంగా ఉంది. ఇక్కడి నుంచి మనం చదవాలి. 31వ చూడండి. ఇలా ఉండగా అతని పెద్ద కూతురు తన చెల్లితో, అసలు దీనికన్నా ముందు 30 నుంచి చదువుతాం. అయితే లోతు సోయారులో ఉండటానికి భయపడ్డాడు. తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక గృహలో నివసించాడు. దీనికి ముందు ఏం జరిగింది అనేది నేను ఒక క్లుప్తంగా చిన్నగా చెప్తాను మీకు. దేవుడు లోతు నివసిస్తున్నటువంటి ఆ ఊరు సొదొమ గొమొర్రా అనే పట్టణములు, అక్కడ పెరిగిపోయిన పాపాన్ని చూసి ఆ పట్టణములను తుదిముట్టించాలని లేదా నాశనం చేసేయాలని సంకల్పించుకున్నప్పుడు అబ్రహాము కోరిక మేరకు లోతు నీతిమంతుడని గ్రహించి, లోతు అంటే గ్రహించి అని అంటే దేవుని తక్కువ చేసినట్టు అవుతుంది. అబ్రహాము అడిగిన కోరిక మేరకు లోతు యొక్క ఆలోచన, లోతు మంచివాడే,
కానీ లోతు కూడా కొన్ని తప్పులు చేశాడు. ఆ లోతుని అబ్రహాం కోరిక మేరకు, అతని యొక్క ప్రార్థన మేరకు ఆ సహోదరుని కాపాడాలని చెప్పి లోతు కుటుంబాన్ని రక్షించే ప్రయత్నంలో తన భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఇక మిగిలింది తన 2 కుమార్తెలు, లోతు మాత్రమే. వాళ్ళు ఆ పట్టణాన్ని వదిలి దూరంగా పరిగెత్తుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఒక గృహలోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఇలా ఉండగా, అంటే వాళ్ళు పారిపోయి ఆ గృహలోకి వచ్చారు. ఇది ఇలా ఉంది, అంటే ఇలా జరిగింది. ఇలా ఉండగా పెద్ద కూతురు చెల్లితో అంటోంది, చూడండి, పెద్ద కూతురు చెల్లితో అంటోంది. దేవుడు పెద్ద కూతురికి అనమని చెప్పలేదు. తండ్రి పెద్ద కూతురుతో తన యొక్క కోరిక గురించి ఏమీ చెప్పలేదు. తనకి ఇట్లా కోరిక ఉందని కూడా ఏమీ చెప్పలేదు. మొదట కథ మొదలైంది ఎక్కడి నుంచో చూడండి. ఈ పాపం మొదలైంది ఎక్కడి నుంచి, బీజం ఎవరి హృదయంలో పడిందో మొదట అది ఆలోచించాలి. సో మొదట ఆ బీజం ఎవరి హృదయంలో పడిందంటే పెద్ద కూతురు తలలో ఆలోచన పుట్టింది. ఏమని? పెద్ద కూతురు తన చెల్లితో ఆలోచన పుట్టి ఇలా అంటోంది, నాన్న ముసలివాడయ్యాడు, ఈ లోకరీతిగా మనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఏ పురుషుడు లేడు. అంటే వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఆ పట్టణంలోనే. వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు బయట పట్టణాలు ఉన్నాయన్న జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. మొత్తం పట్టణం నాశనం అయిపోయింది, ఎవ్వరు మిగల. అలా నాశనం అయినందువల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక ప్రపంచంలో పురుషులే లేరు. సో లోక కళ్యాణార్థం మనం బిడ్డల్ని కనాలి కాబట్టి మనకి ఇంకా పురుషుడు ఎవరు లేరు కాబట్టి ఇక మనకి తప్పని పరిస్థితుల్లో తండ్రి గారే మనకి దిక్కు. సో తండ్రితో మనం ఇక్కడ వెళ్ళి అని అంటే వాళ్ళ తండ్రితో పడుకొని పిల్లల్ని కందామని మొదట దుష్ట ఆలోచన చేసింది ఎవరండి? పెద్ద కూతురు. ఈ పెద్ద కూతురు ఎందుకు ఇలా ఆలోచన చేసింది అనడానికి మనము పై వచనాల్లోకి కానీ వెళితే, ఇప్పుడు నేను దాని గురించి చెప్తే వీడియో పెద్దగా అయిపోతుంది. పై వచనాల గురించి చెప్తే అసలు సొదొమ గొమొర ఎలాంటి పట్టణం అనేది మనం ఈ యొక్క 19వ అధ్యాయాన్ని పూర్తిగా చదివితే తెలుస్తుంది. పగల ఇంట్లో నుంచి మనుషుల్ని లాగి బయటికి దౌర్జన్యంగా లాగి మరీ వ్యభిచారం చేసేంత ఘోరమైన పట్టణం. అలాంటి పట్టణంలో నివసిస్తున్నటువంటి కుమార్తెలు వాళ్ళు. ఇక్కడ లోతు చేసిన తప్పులు కూడా నేను వివరిస్తా. ప్రస్తుతానికి జరిగినటువంటి సంఘటనలు చూడండి. సో అలా పెద్ద కుమార్తె తన చెల్లితో అన్నది, తర్వాత నాన్నకు ద్రాక్ష రసము తాగిద్దాం, తర్వాత అతనితో శారీరక సంబంధం పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ కూడా డైరెక్ట్గా అడిగితే నాన్న ఒప్పుకోడు, ఆయన నీతిమంతుడు కాబట్టి ద్రాక్ష రసము తాగించి మత్తుని చేద్దాం. సో మత్తులో అంటే తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితికి తీసుకొద్దాం. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనం శారీరక సంబంధం పెట్టుకుందాం. ఆ విధంగా నాన్న ద్వారా మనకు సంతానం కలిగేలా చేసుకుందాం పద అని చెప్పింది. ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్ష రసం తాగించారు. ఆ తర్వాత అతని పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో శారీరక సంబంధం పెట్టుకుంది. కానీ ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియదు. మరునాడు అంటే ఆ రోజు అయిపోయింది. మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది, నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను, ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షరసం తాగిద్దాం, ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో కలిసి పడుకో, అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం అంది. ఆ రాత్రి కూడా అంటే దాని ముందు రోజు ఏం జరిగిందో నిజానికి ఆయనకి తెలియదు. తెలిసి చేసిన ఆయన దృష్టికి అది తెలిసి చేసిన పాపం కాదు. ఇకపోతే ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించారు. అప్పుడు అతని చిన్న కూతురు వెళ్ళి తన తండ్రితో పడుకుంది. ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియదు. ఆ విధంగా ఇప్పుడు అంటే పై విధానంలో జరిగినటువంటి విషయాలలో తప్పు ఎవరిది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఆ విధంగా లోతు 2 కూతురు తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు. ఇదండి స్టోరీ. ఇది వీళ్ళకి 30వ వచనం నుంచి 35వ వచనం దాకా జరిగిన స్టోరీ అక్కర్లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఈ స్టోరీ గురించి బయట వాళ్ళు మాట్లాడినప్పుడు ఎదుటోడు దేవుడు బైబిల్లో ఉన్న బూతు అని అంటే ఎదుటి ఉమ్మేస్తాడు కదా, అది బూతు కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మానవులు చేసిన తప్పుని అక్కడ ప్రస్తావించారు.
దేవుడు రాయించాడు, సిగ్గుపడలా. ఇశ్రాయేలు ప్రజల్ని నా ప్రజలని చెప్పిన దేవుడు వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా రాయించాడు. అంత నిస్వార్థపరుడు దేవుడు. కానీ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఒక తప్పు ఒక గ్రంథంలో వాళ్ళు చేసిన పాపం అక్కడ రాయబడి ఉంటే మొత్తం గ్రంథం ఒక భూత పురాణము, ఒక వాత్సాయన కామసూత్రపు పుస్తకము, ఇందులో కామం తప్ప ఏమీ లేదు అని మొత్తం భ్రష్టు పట్టించేశారు. ఇప్పుడు ఏమీ తెలియనివాడు, అజ్ఞాని, బైబిల్ గురించి ఏ నాలెడ్జ్ లేనివాడు ఇట్లాంటి మాటలు విన్నప్పుడు ఏమనుకుంటాడు? ఎస్ 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 వాళ్ళు రెఫరెన్స్ కోట్ చేసి మరీ చెబుతున్నారు అని అంటే నిజమే, బైబిల్లో అంతా భూత పురాణమే ఉంది. అసలు వాళ్ళు చిచ్చిచ్చి ఎట్ట బైబిల్ చదువుతున్నారో ఏమో, అసలు ఎలా వాళ్ళు అతని దేవుడు అంటున్నారో ఏమో అనేటువంటి ఉద్దేశంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ సహోదరులు వాళ్ళకి అనుకూలంగా ఒక్క వచనాన్ని పట్టుకొని ఆ వచనం జరిగిన దానికి కారణం వాళ్ళకి అక్కర్లేకోకుండా ఒక నింద వేసే దృష్టితో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు పై వచనాలు 30 నుంచి 35 వరకు మనకి చదివితే మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తాను నేనండి. సొదొమ గొమొర్రా ఎలాంటిదో లోతుకి తెలుసు, కానీ లోతు అక్కడ నివసించాలని కోరుకున్నాడు. బహుశా తన భార్య, ఏది ఉప్పు స్తంభంగా మారిన భార్యకి ఇహలోకపు ఆశలు ఎక్కువ ఉండిండొచ్చు. తర్వాత సరే ఉంటే ఉన్నాడు, అక్కడున్న ప్రజల్ని మార్పు చేసే ప్రయత్నాలు చేసిండొచ్చు. ఎందుకంటే ఇతను అలా మారలేదు కాబట్టి అలా వద్దు, అలా చేయకూడదని చెప్పిండొచ్చు. కానీ వాళ్ళు మారలేదు. వాళ్ళ నిమిత్తం విసుగు చెందాడు, చెప్పి విసుగు చెందాడు. ఇకపోతే దేవుని భయభక్తులతో ఉపదేశం తన కూతుర్ని పెంచలేకపోయాడు. ఇప్పుడు తన కూతురు అలాంటి ఆలోచన చేసింది అనంటే వాళ్ళు ఏ పరిస్థితి నుంచి, ఏ పట్టణంలో నుంచి వచ్చారనేది మనం ఆ పట్టణంలో వావి వరుసలు ఉండవు. అలాంటి పట్టణంలో నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళకి లోకంలో అసలు లోకం గురించి తెలియదు వాళ్ళకి. సో లోకంలో మనుషులే లేరు అనే భావనతో వాళ్ళు చేసినటువంటి పాపపు క్రియ. ఇందులో నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు పెద్ద కూతురికి ఇలా చెయ్యమ్మా, బయట ప్రజలు ఇంకెవరు లేరు, ఇంకా మళ్ళీ లోక కళ్యాణం కోసం సంతానోత్పత్తి మీ ద్వారే జరగాలని ఏమైనా చెప్పాడా? ఫస్ట్ క్వశ్చన్. అసలు ఇక్కడ జరిగిన సందర్భానికి దేవునికి ఏం సంబంధం ఉందా? ఆలోచన పుట్టింది ఎవరిలో? పెద్ద కూతురు. తప్పు చేసింది మొదట ఎవరు? పెద్ద కూతురు. తను చేసిందే కాక రెండో కూతుర్ని ప్రోత్సహించి తనను కూడా మోటివేట్ చేసింది ఎవరు? పెద్ద కూతురు. అక్క చెప్పిన మాటలు విని చిన్న కూతురు కూడా తప్పు చేసింది. పోనీ మనం ఇక్కడ చదివాం, అది జరిగింది ఆయనకు అసలు గుర్తు లేదు, ఆయనకు అసలు ఏమీ తెలీదు. మత్తుడిని చేసి ఆయనతో పడుకున్నారు. అక్కడ జరిగినటువంటి పాపక్రియకి ఆయనకి సంబంధం లేకపోయినా కూతుర్ని సరిగా పెంచలేకపోవడానికి ఆయనే కారకుడు అవుతాడు. అందుకే అంటారు, స్వార్థం మూలంగా కానీ లోకంతో రాజీ పడటం కానీ ఎంత నష్టం కలిగిస్తుందో వీరి యొక్క జీవిత చరిత్రను చూస్తే మనం తెలుసుకోవాలని దేవుడు ఇక్కడ వాళ్ళ చరిత్రని రాయించాడు. మోషే ద్వారా వాళ్ళ చరిత్రను రాయించాడు. తెలుసుకోవాలి, లోకం ఇలా చేయకూడదని తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు రాయించాడు. అంతేగాని ఈ పాపపు క్రియకి దేవునికి సంబంధమే లేదు. అంతేకాదు, వీళ్ళ ద్వారా పుట్టినటువంటి ఆ ఇద్దరు, అంటే పెద్ద కూతురికి చిన్న కూతురికి పుట్టినటువంటి ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత సంతతిలో ఇశ్రాయేలు ప్రజలకి మహాశత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే ఇది అక్రమ సంతానం, ఇది శపింపబడిన సంతానం అన్నమాట. సో ఇశ్రాయేలుకి వీరు వైరం కలుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు తర్వాత ఎంతోమంది ప్రాణ నష్టం జరగడానికి అదొక పెద్ద ఇది అన్నమాట, పగ. ఇట్లా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుల్లో నుంచి ఇప్పుడు ఒక వంశానికి మూల పురుషుడు ఉన్నవాడు తప్పు చేస్తాడండి. తర్వాత తరతరాలు మారే కొద్దీ అందరూ పాపం అనేది వాళ్ళకి చుట్టుకుంటూ వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఎవడో మంచోడు ఒకడో ఇద్దరు పుడతారు అన్నమాట. వాళ్ళ నుంచి పాపం అనేది కొంచెం ప్రాయశ్చిత్తం అవుతూ వస్తూ ఉంటుంది. ఇట్లా చరిత్ర చెబుతూ వచ్చింది. ఈ రకంగా ఏదో ఒక మూల అందరూ పాపం చేసిన వాళ్ళే. సో
ఈ చరిత్ర ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వీళ్ళని ఎంతో ప్రేమించాడు, అయినప్పటికీ వీళ్ళు దేవునికి ఏ విధంగా విధేయత కలిగి ఉన్నారో చూపించే ప్రయత్నం దేవుడే చేశాడు. ఇంత నిస్వార్థపరుడైనటువంటి దేవుడిని పట్టుకొని మీరేమంటున్నారు ఇది భూత పురాణం? ఒకసారి మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి. మనం చెప్పకూడదు, కానీ అసలు గ్రంథాలలో మీకు సంబంధించిన గ్రంథాలలో ఏమున్నాయో ఒకసారి మీరు చూడండి. వాటి గురించి ఇప్పుడు నేను ప్రస్తావించదలుచుకోవాలి. అవి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది భూత లేకపోతే అందులో ఉన్నవి కామ సంబంధించినవని. ఆవిడ ఒక రంగనాయకమ్మ అనేటువంటి ఒక రచయిత్రి గ్రంథాల గురించి ఒక గ్రంథమే రాసింది. ఆవిడ ఒక స్త్రీమూర్తి అయ్యుండి, ఆవిడకి ఒక రచయిత అయ్యుండి, ఆవిడకి మనసుకు కలిగినటువంటి భావం అది. ఇంకా మీరు దానికి సమాధానం మీరు ఎత్తుక్కోవాలి. సో ఈ లోతు యొక్క సారాంశం, లోతు యొక్క స్టోరీలో మనం తెలుసుకునే సారాంశం ఏమంటే, ఒకటి, దుష్టుని చూసి దూరం ఉండాలి, కానీ ఈయన వాళ్ళతోనే కలుసున్నాడు. ప్లస్ పిల్లల్ని ఎలా పెంచాలన్న విషయంలో తప్పు చేశాడు ఈయన సరిగా లేడు. అందుకే మనకి ఇది పాత నిబంధనలు జరిగినటువంటి తప్పు. సో క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఇలాంటి తప్పులు జరగకోకుండా పిల్లల్ని ఎలా పెంచాలని చెప్తాడంటే, ఎఫెసీ 6:4 చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు, వారిని ప్రభువు క్రమశిక్షణలో బోధలో పెంచండి. ఎందుకంటే ఇలా వస్తాయి, తప్పులు జరుగుతాయి. అంటే ఈ కామమే కాదు, హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మానభంగాలు చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచకపోతే వాళ్ళు రేపొద్దున భవిష్యత్ తరాలకు ఏమవుతారు? చెడ్డవారిగా ముద్రించబడతారు. అట్లా. సో బైబిల్లో మంచే ఉందండి, చెడు లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ, మరి ఆ హైందవ సహోదరుడు అడిగినటువంటి రెండవ ప్రశ్నకి లోతు యొక్క ఉదాహరణ, బైబిల్లో దేవుడు వారి తప్పుని నిలదీయడానికి, భావితరాలకు ఆ తప్పుని బట్టి తెలుసుకోవడానికి, అలాంటి తప్పులు చేయకూడదని తెలుసుకోవడానికి రాయించిన సందర్భమే కానీ దేవుడు చెయ్యమని చెప్పిన సందర్భం అయితే ఎంత మాత్రము కాదు అని నేను ఆధారాలతో సహా వివరంగా చెప్పానని భావిస్తున్నాను. ఇకపోతే ఆ దేవాది దేవునికి క్రీస్తు పేరిట ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.